పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొంద, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీయేస్తు యాగ ఫలం ఈ బలియాగం, మన జీవిత రక్షణ మార్గం. శ్రీక్రీస్తు యాగ ఫలం. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారే రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మరియ రాణి కేథడ్రల్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తానుగుండ్ల పౌలీనమ్మ కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. తానుగుండ్ల సురేష్ రెడ్డి, శైలజ, తానుగుండ్ల సతీష్ రెడ్డి, వినీష, గాలి బాలశౌరెడ్డి, అనిత, పెంటారెడ్డి, అజయ్ రెడ్డి, అరుణ, అన్విత శౌరి, శౌరి మహంతరెడ్డి, శశ్వి, అత్వర్లకు దైవజ్ఞానం, బంగారు భవిష్యత్తు. కుటుంబంలో మరణించిన తానుగుండ్ల శౌరెడ్డి, సిస్టర్ గోపు ఎలిజా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కీర్తిశేషులు శ్రీమతి గవర లూర్దమ్మ, రిటైర్డ్ టీచర్, సెయింట్ పీటర్స్ ఎలిమెంటరీ స్కూల్ జ్ఞానాపురం. వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గవర జోజిబాబు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు లుండు ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ. కీర్తిశేషులు సిస్టర్ పుప్పాల లూర్ద్ మేరీ గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు తల్లిదండ్రులు కీర్తిశేషులు పుప్పాల నారాయణరెడ్డి, తెరీసమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు సుశీలమ్మకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పోలిశెట్టి తామసయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభు, నీ రక్తముతో ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను విమోచించితివి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దివ్యవాణి ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకు, వింటున్నటువంటి శ్రోతలకు మరియు పూజలో పాలు పంచుకున్నటువంటి ప్రతి విశ్వాసులకు ఉత్థాన ప్రభుని యొక్క శుభాభివందనములు. ఈనాటి దివ్య గ్రంథ పఠనములు దైవవాక్కు పరిచర్యలో దేవుని దక్షిణ హస్తము నిరంతరము వెలుగై నడిపిస్తూ ఉందని, దానికి మానవుని సహకారము, దానగుణము, విశాల హృదయము ఎంతో అవసరమని తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక మనము ఈ పూజలో పాల్గొనబోతున్నటువంటి మనమందరము కూడా ఎంతవరకు దైవ పరిచర్యలో మన సహకరిస్తూ ఉన్నామో, మన తోడ్పాటును ఈ పరిచర్యకు, సువార్త వ్యాప్తికి దోహదపడుతూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పూజలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను చిత్తశుద్ధితో కొలుచు వారికి ఆశా కిరణమును, జీవితపు వెలుగును అయిన నీవు మా ప్రార్థనను ఆలకింపుము. మేము నీకు యోగ్యమైన ప్రజలను, పూజలను నిర్వహించున్నట్లు మా హృదయములను సిద్ధపరుపుము. మేము బాధ్యతాయుతముగా నీకు స్తుతులు చెల్లించు అర్హతను మాకు దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడివాడును, గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము క్రిందట తెయాదాసు అనువాడు కనబడి తాను ఒక గొప్ప వాడనని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదిరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరుగల గలిలయుడు కనబడెను.
అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సియా అయిన యేసును ప్రకటించుట మానలేదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటిని. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటిని. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట. ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటిని. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటిని. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. దుష్టులు విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబళింపచూచినచో వారే కుప్పకూలిపోవుదురు. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటిని. నాకు కావలసినది ఇది ఒక్కటియే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు ఆయన సౌందర్యమును గాంచవలననియు దేవాలయమున ఆయన సలహా అడుగుకోవలననియు నా కోరిక. అందరూ నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటిని. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటిని. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటిని. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటిని. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ కాలములో యేసు తిబేరియా అనెడు గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నమును చూసి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుటను చూసి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చుదమో అనెను. ఫిలిప్పును పరీక్షించుటకే యేసు అట్లు పలికెను. ఎలయన తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూసి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతంపైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు 3 ముఖ్యమైనటువంటి అంశాలను తెలియపరుస్తూ ఉన్నాయి. దానిలో మొదటిగా, దైవ పరిచర్య చేసే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క తోడ్పాటు నిరంతరము ఉంటుంది అని. రెండవదిగా, ఈ దైవ పరిచర్యలో మానవుని సహకారము, తోడ్పాటు, విశాల హృదయము ఎంతో అవసరము అని మనకు వివరిస్తూ ఉంది. ఇంకా మూడవదిగా, దేవుడు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదమును మనం వ్యర్థము చేయక సద్వినియోగం చేసుకోవాలి అని ఈనాటి వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక ఇవన్నింటిని కూడా మనము కొద్ది క్షణాలు విపులముగా వివరించుకుంటూ దేవుని యొక్క పరమార్థాన్ని, దైవవాక్కు మనకు తెలియపరిచేటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాము. మొదటిగా, దైవవాక్కు పరిచర్యలో దేవుని యొక్క తోడ్పాటు నిరంతరము ఉంటుంది. ఎందుకు అంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని చేత దీవెనలను పొందుకోవడానికి, ఆయనను కళ్ళారా చూడాలి అని సుదూర ప్రాంతాల నుండి, ఆకలిని కూడా లక్ష్య పెట్టగా వచ్చి 5,000 మందికి పైగా దేవునితో సహవాసం చేసినటువంటి ఈ విశ్వాసులను,
ఈ బిడ్డలను ప్రభు అని యేసు క్రీస్తు విడిచిపెట్టలేదు, వారిని అనాధారము చేయలేదు, వారిని ఒట్టి చేతులతో పంపించలేదు. వారిని ఆత్మీయంగాను శారీరకంగాను బలపరచి సంతృప్తిగా వారి వారి గృహాలకు పంపెను. అదే రీతిలో దైవవాక్కును వ్యాప్తింపచేసే క్రమంలో చెరసాల్లో బంధింపబడి హింసించబడుతున్నటువంటి అపోస్తులను ప్రభువైన యేసు చేయి విడిచిపెట్టల. వారిని కూడా నిరంతరము నడిపిస్తూ తానే వెలుగై వారికి ముందుండి వారి గమ్యము గమనము ఆయన తెలియపరుస్తూ వచ్చారు. అందుకే మనము మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాం. గమలీయ చెబుతూ ఉన్నాడు ప్రజలందరికీ, అయ్యా ఇది మానవుని యొక్క ప్రయత్నమైనచో థెయోదాసును చూడండి లేదా యోధాను చూడండి, వారు ప్రయత్నంలో విఫలమయ్యి వారి కార్యాలన్నీ కూడా నిర్వీర్యమయ్యి వారి శిష్యులందరూ కూడా చెల్లాచెదరయ్యారు. ఒకవేళ ఇది దైవ సంకల్పమైనచో మనము ఆ దైవ సంకల్పానికి ఎదురు వెళ్ళడము ప్రమాదము, అది వ్యతిరేకము అని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మానవ సంకల్పమైనచో ఏనాడో అపోస్తులందరూ చెల్లాచెదరై ఉండేవారు. ఏనాడో యేసు ప్రభు యొక్క పేరు కూడా కనుమరుగై ఉండేది. కానీ ఇది దైవ సంకల్పము, దేవుని యొక్క ప్రయత్నము కాబట్టి ఈ దైవ రాజ్య వ్యాప్తి నిరంతరము కొనసాగుతూనే ఉంది. అందుకే మనం పూర్వం చరిత్రలో చూస్తూ ఉన్నాం. రోమా సామ్రాజ్యము ప్రజలందరికీ కూడా శబ్దం చేస్తూ క్రైస్తవత్వం అనేదే ఈ లోకంలో లేకుండా చేస్తాను అని శబ్దం చేసినటువంటి ఈ రోమా సామ్రాజ్యమే ఈనాడు క్రైస్తవత్వానికి పునాదిగా మిగిలిపోయింది. అదే రీతిలో బైబిల్ గ్రంథం అనేదే కూడా కనిపించకుండా కాల్చివేస్తాను అని శబ్దం చేసిన వాల్తేరు ఈనాడు బైబిల్ ముద్రణకు తన కుటుంబాన్ని, తన కుటుంబం నుండి వస్తున్నటువంటి సంపదను బైబిల్ ముద్రణకు, ఆ బైబిల్ చదవటానికి ప్రజలందరూ కూడా చదవాలనేటువంటి మరి ఆకాంక్షతో ఆయన మరి బైబిల్ వ్యాప్తికి తోడ్పడుతూ ఉన్నారు. కనుక ఈరోజు నువ్వు నేను అందరం అనుకుంటే జరిగేది కాదు. కారణము అది దేవుని యొక్క సంకల్పము, అది దైవ సంకల్పము. దైవ సంకల్పాన్ని ఆపడము నరక శక్తుల వల్ల కాదు అని క్రీస్తు ప్రభు ఆనాడే పేతురు గారికి తెలియపరిచారు. ఇంకా రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ దైవరాజ్య వ్యాప్తిలో మానవుని యొక్క సహకారము ఎంతో ముఖ్యము. ప్రియ దైవ ప్రజలారా, యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి 5,000 మందికి ఆ పైబడి ఉన్నటువంటి విశ్వాసులందరికీ 5,000 మందికి పైగా ఆహారాన్ని పంచిపెట్టడంలో అక్కడున్నటువంటి ఒక చిన్న బాలుని యొక్క సహకారము ద్వారా యేసు ప్రభు ఇంత గొప్ప అద్భుతాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి పరిచర్యలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో తోచినంతగా వారి సహకారాన్ని బట్టే ఈ దైవ పరిచర్య అనేది ముందుకు కొనసాగుతూ ఉంది. కనుక మనము కూడా ఈరోజు ఈ దైవ వాక్య పరిచర్యలో అనేక మంది అనేక రీతులలో మరి దాతలు, ధర్మదాతలు, గొప్పవారు, సహృదయం కలిగిన వారు ఈ దైవ వ్యాప్తి జరగాలి అని అనేక మంది సహకరిస్తూనే ఉన్నారు. కనుక ఆ రోజు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడంలో ఆ చిన్న బాలుడు తన స్వార్థాన్ని చూసుకోకుండా ఏ విధంగా అయితే ప్రజల కొరకు తనకున్న దాన్ని ఇవ్వగలిగాడో ఈరోజు మనము కూడా ప్రతి క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా మనము ఈ దేవుని పరిచర్యకు, దైవరాజ్య వ్యాప్తికి ఎంతవరకు మనము మన సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ బాలుడు శారీరక ఆహారాన్ని తీర్చడానికి ప్రభువుకి తనకున్న దాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు మనము
మన ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని తీర్చడానికి మనం ఎంతవరకు సహాయపడుతూ ఉన్నాం. అందుకే తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, నీకున్నటువంటి దాని నుండి దానం చేయి. నీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగానే ఇమ్ము, కానీ ఇచ్చుట ఎన్నడూ కూడా మరువవలదు అని తోబీతు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక మనం ఎంతవరకు ఈ దైవరాజ్య వ్యాప్తిలో, దేవుని పరిచర్యలో మనం ఎంతవరకు మన సహకారాన్ని అందిస్తున్నామో మనము కూడా ఆలోచించుకోవాలి. ఇంకా మూడవదిగా ఈనాటి సువార్త పఠనంలో ప్రభువు చెబుతూ ఉన్నాడు, ప్రజలందరూ కూడా సంతృప్తిగా భుజించిన తర్వాత ఏ ఒక్క మొక్కైనను వ్యర్థముగా కాకుండా అన్నింటినీ కూడా ముక్కలుగా ప్రోగు చేయుడు, గంపలలో ఎత్తుడు, వాటిని వృధా చేయవద్దు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అనగా దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి ప్రతి దీవెనను మనం ఎన్నడూ కూడా వృధా చేయకూడదు. సమయమే కానీ, ఆరోగ్యమే కానీ, జీవితమే కానీ, సంపదలనే కానీ, ఉద్యోగాలనే కానీ, చదువుకునే జ్ఞానమునే కానీ, వేటిని కూడా మనం వృధా చేయకూడదు. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆహారాన్నే కానీ, ఇస్తున్నటువంటి సహజ వనరులనే కానీ, ఈ సహజ వనరులనే కానీ వేటిని కూడా మనము నిర్వీర్యము కానీ వ్యర్థము కానీ ఎన్నడూ కూడా చేయరాదు. దేవుడు మనందరూ కూడా సంతృప్తిగా జీవించడానికి, ప్రతి ఒక్కరూ అన్ని విధాల సంతృప్తిగా ఆనందంగా జీవించాలని ప్రభువైన దేవుడు మనందరికీ కూడా సమృద్ధిగా వసుకుతూ ఉన్నాడు తన దీవెనలను. ఆ దీవెనలు మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో మనము కూడా ఆత్మపరిశీలన చేసుకుంటూ మరొక్క మారు దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నటువంటి మనం అందరము కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మనం ఎంతవరకు దేవుని యొక్క పరిచర్యలో సహకరిస్తూ ఉన్నాం, తోడ్పడుతూ ఉన్నాం, దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలను సద్వినియోగం చేసుకుంటున్నామో ఆలోచించుకుంటూ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక, అర్పింతును తండ్రి నీ వెసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక, అర్పింతును తండ్రి ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థింపుము.
ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణను దయతో అంగీకరింపుము. వారు పొందిన బాప్తిస్మపు వరమును నీ సంరక్షణ క్రింద కాపాడుకొనుచు నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన వరమునకు పాత్రులగినట్లును దయచూపము. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అని కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారమును తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల ధనముని మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభు అని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పూల అంతోని పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకోయిన పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ అను నీ సేవకులను జ్ఞాపకముంచుకొనము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము.
మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో
పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలి ఆహారం, పరిపూర్ణ బలి ఆగం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభు అని క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యముగాను ఉనర్చుటకు గాను అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరికీ సదా ఆశీర్వాదములను కృమ్మరింపుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.